ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. 26 జిల్లా 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుంటుపల్లి హరిబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి హాజరవ్వాలని టీడీపీ శ్రేణులకు పిలుపు. చాగలమరి మండలం దూదేకుల కమిటీ ఆధ్వర్యంలో దూదేకుల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. అహోబిలంలో ఘనంగా శ్రీ నమ్మల్వార్ తిరునక్షత్ర వేడుకలు. కొనిదెల గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 50 లక్షల ఆర్థిక సహాయం, నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యక్రమాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీం కూడా ఇస్తున్నామని, ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒక మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వామ్యులు చేయాల్సిందిగా సూచించారు. జిల్లా నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్నారు. ఒక్కో కార్యాలయ నిర్వహణకు 10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, జిల్లా ప్రణాళిక అధికారి వేణుగోపాల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుంటుపల్లి హరిబాబు ఈ నెల 12 ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన బంధుమిత్ర, శ్రేయోభిలాషులు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, గ్రామ నేతలు అందరూ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తనను మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించేందుకు సహకరించిన మంత్రి నారా లోకేష్ కు, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్కే మార్కెట్ యార్డ్లో జరిగే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నన్ను నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. నా నియామకానికి సహకరించిన శ్రీ నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 12వ తారీఖు ఉదయం 9 గంటలకి నంద్యాల టెక్క మార్కెట్ యార్డ్ నందు నా ప్రమాణ స్వీకారం జరుగును. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులు అందరూ పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా చాగలమరి మండలం దూదేకుల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి నందు ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. కమిటీ గౌరవ అధ్యక్షులు రంగయ్య, మండల అధ్యక్షులు లాలయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బెల్లంకొండ, ఇమాములు, కోశాధికారి నాగశేషులు, చిన్నపీరయ్య, యూత్ నాయకుడు డిఎం భాష మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి డిపి షఫీవుల్లా 5,000, ద్వితీయ బహుమతి కె సింధీరుకి 4,000, తృతీయ బహుమతి బి యశ్వంత్కు 3,000, 4వ బహుమతి కేబీబీ 2,000, 5వ బహుమతి పి హుస్సేన్బికి 1,000 రూపాయలను దాతలు గగ్గుటూరి పాపయ్య, ఇమామియలు, బి రంగయ్య, గడేకారి దస్తగిరి, గోట్లూరి కాసింల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు, సన్మాన పత్రం, మెమోంటోలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర దూదేకుల గౌరవాధ్యక్షులు డాక్టర్ బాబన, నంద్యాల జిల్లా అధ్యక్షులు వాసవి, దస్తగిరి జిల్లా ఉపాధ్యక్షులు కాసిం వల్లి, కడప జిల్లా దూదేకుల నాయకులు మున్నూరు అక్బర్, బాబయ్య, బషీర్ హుస్సేన్, టీచర్ కన్నయ్య, ఉయ్యాలవాడ దూదేకుల బాబు పాల్గొన్నారు. పురస్కారాలుగా తీసుకొని వచ్చి వాళ్ళను బహుమతులుగా ఇచ్చి ఈ దేశ సేవ కోసం మీరు అంకితం కావాలని చెప్పేసి దూదేకుల యొక్క నాయకులు ఒక ఏకాభిప్రాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా వివక్షత గురైనప్పటికీ వివక్షత గురైన మాకు అవసరం లేదు. ఈ దేశ సమగ్రత, ఈ దేశ అభివృద్ధి, ఈ దేశానికి సేవలు అందియాలనే ఒక లక్ష్యంతోనే ఈ యొక్క దూదేకుల సోదరులందరూ పాటుపడతా ఉన్నారని చెప్పేసి అలాంటి పాటుపడుతున్నటువంటి వ్యక్తులకు ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాగలమరి మండలంలో ఇక్కడ ఉన్నటి దూరభాష దూదేకుల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల సభ జరిగింది. చాలా సంతోషము. ఎవరైతే ప్రతిభ కనిపించినారో 10th క్లాస్ వాళ్ళంటే వాళ్ళు గుర్తించి వాళ్ళకి సన్మానం చేసి అసలు వాళ్ళకి పారితోషాలు కూడా ఇచ్చినారు. ఇది నామమాత్రం కాకుండా ఒక్కొక్కరికి కొంతమందికి 5,000, 4,000, 3,000 ఈ విధంగా ఇచ్చి వాళ్ళని చాలా ప్రోత్సహించారు. ఇది చాలా సంతోషమైన విషయం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు. గతంలో రాబోయే కాలం కూడా చేసే అవకాశం ఉంది. ఇలా ఇవ్వటం వల్ల స్టూడెంట్స్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళు రాబోయే కాలంలో ఇంకా ముందుకెళ్ళడానికి కూడా దోహదపడుతుంది. ఇలాంటి చాలా మంచిగా కార్యక్రమం చేయడం జరిగింది. అందువల్ల ఈ కమిటీని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలామంది సభ్యులు కూడా వచ్చినారు. ఈ సభలో కూడా కొన్ని వాళ్ళకి డౌట్లు ఉన్నాయి. మా దూదేకుల కులం గురించి, సంఘాన్ని గురించి, గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాల్సిన ఏ విధంగా లబ్ధి పొందాలి, ఎలా మా టీసీ పిల్లల్లో మన పేర్లు రాయించుకోవాలి, కొన్ని విషయాలను కూడా మేమంతా చర్చించడం జరిగింది. ఇది చాలా సంతోషం. అందరూ కూడా మనము ఇదే విధంగా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి ముందుకు ఇలాంటి కార్యక్రమం తరచుగా చేయడం వల్ల సమాజంలో మన గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు కూడా మనను ఈ సంఘం చాలా బాగా యాక్టివ్గా ఉందని కూడా గుర్తిస్తారు. ఈ విధంగా చేసుకుంటూ పోవాలని మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు. కంగ్రాట్స్. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యావచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
ఆనేస్తే మేము సంతోషపడతాం. భగవంతుడు దయ నిన్ను భగవంతుడు దయ శ్రీ వైష్ణవ మతంలో అత్యంత గౌరవనీయులైన ఆల్వార్లలో ఒకరైన నమ్మాల్వార్ పుట్టిన నక్షత్రం నమ్మాల్వార్ అవతార తిరునక్షత్రం సందర్భంగా సోమవారం దిగువ అహోబిలం క్షేత్రంలో వేద పండితులు విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పీఠంపై శ్రీ నమ్మాళ్వార్ విగ్రహాన్ని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వామి వాళ్లను అలంకరించి ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో విశేష తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు యొక్క 12 మంది గొప్ప భక్తుల్లో నమ్మాళ్వార్ ఒకరని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ స్వామి తెలిపారు. నమ్మాళ్వార్ వారు తిరువాయిమొళి, తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరు సంతతి వంటి ఎన్నో రచనలు శ్రీ వైష్ణవుల తాత్విక మరియు వేదాంత ఆలోచనలకు ఎంతో దోహదం చేశాయని ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి వివరించారు. నక్షత్ర మహోత్సవకాలే శ్రీమద్వేదమార్గ ప్రతిజ్ఞాపనాచార్య పరమహంస పరివ్రాజకాచార్య సర్వతంత్రోమయ వేదాంతాచార్య శ్రీ భగవద్ రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ
श्रीमदादिवंशनभावयदीन्द्र महादेवी प्रारभ्य श्रीवंशनभाव श्री रंगनाथयदीन्द्र महादेविगन् समर्पण चित्रानक्षत्रं भवति चित्रं भायेतत्कर्म यशस्वमेधत् समृद्धे रोजमान शोभन शोभमान कल्याणः नक्षत्र महोत्सव काले श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय वेदांताचार्य देवस्थानम आंबाकं वंगीपुरम रामानुजयंगारवार सकुटुंबानां समर्पण वृषभो विश्वरूपः चंद्रोभ्य समेन्द्रो मेधया अमृतस्य देवदारुणं भूयासं शरीरं मे నందికొట్కూరు మండలంలో ఉన్న కొనిదెల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి 50 లక్షల చెక్కును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కును జిల్లా రెవెన్యూ అధికారి, డిఆర్ఓ, కలెక్టరేట్ పరిపాలనాధికారి, ఏఓ, సెక్షన్ సూపరింటెండెంట్లకు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ నిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నందికొట్కూరు శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కోరిన కోరిక మేరకు తమ ఇంటి పేరు కలిగిన కొనిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. స్వయంగా తన వ్యక్తిగత నిధుల నుంచి 50 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేశారు అని పేర్కొన్నారు. అలాగే గ్రామానికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. గ్రామస్తుల అభ్యర్థుల ప్రకారం ప్రస్తుతం గ్రామంలో ఉన్న 20 KL మరియు 60 KL OHR ఓవర్ హెడ్ రిజర్వాయర్ ట్యాంకులు చాలా పాతవిగా ఉండడం, వాటి నిర్వహణ కష్టంగా మారడం వల్ల నీటి సమస్యలు తలెత్తుతున్నాయని నివేదికలు అందినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సింగిల్ విలేజ్ స్కీమ్ కింద 90 KL సామర్థ్యం గల OHR ట్యాంకు ఏర్పాటు చేయడం కాకుండా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, సాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించబడ్డాయని కలెక్టర్ వివరించారు. ఇలాంటి అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలను కాపాడుతూ ఎలాంటి ఆటంకాలు లేకుండా 4 నెలల్లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదే సందర్భంగా ఆమె ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా పుడిచెర్ల గ్రామంలో ఫారెన్ ఫండ్స్ నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నందికొట్కూరు ఎమ్మెల్యే విడతిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి తన సామాజిక బాధ్యతను చాటుతూ తన పుట్టిన ఇంటి పేరుతో ఉన్న గ్రామం అభివృద్ధికి ముందుకొచ్చారని, ఇది ఒక ప్రేరణాత్మక చర్యగా నిలిచే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. డిఆర్ఓ రామోనాయక్, ఏవో రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 26 జిల్లా 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుంటుపల్లి హరిబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి హాజరవ్వాలని టీడీపీ శ్రేణులకు పిలుపు. చాగలమరి మండలం దూదేకుల కమిటీ ఆధ్వర్యంలో దూదేకుల విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. అహోబిలంలో ఘనంగా శ్రీ నమ్మల్వార్ తిరునక్షత్ర వేడుకలు. కొనిదెల గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 50 లక్షల ఆర్థిక సహాయం, నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.